జనరల్గా హిస్టరీలో స్ట్రాంగ్ కింగ్ అని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. అసలు స్ట్రాంగ్ కింగ్ అంటే ఏంటి అంటే హిస్టరీలో జనరల్గా ఫైనాన్షియల్ ఎలిమెంట్స్, ఇప్పుడు వరల్డ్లో స్ట్రాంగ్ కంట్రీ అంటే యూఎస్ అంటాం. అలాగే ఒక స్ట్రాంగ్ కింగ్ ఎలా పిలుస్తాం? అసలు ఒక పర్సన్ స్ట్రాంగ్ కింగ్ ఎలా అవుతాడు అది తెలుసుకుంటే ఒక స్ట్రాంగ్ ఆస్పిరెంట్ కూడా తయారవుతాడు. యాజ్ లైక్ ఏ స్ట్రాంగ్ కింగ్, ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఆస్పిరెంట్, తను చాలా ఈజీగా ఒక స్ట్రాంగ్ పొజిషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ కింగ్ ఎలా తయారవుతాడు? ఫర్ సపోజ్ ఒక కింగ్ దగ్గర ఇంత ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉందనుకో, ఇంత. ఈ కింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంకొక పర్టికులర్ ల్యాండ్ ఏరియాను ఆక్యుపై చేశారు. ఎక్స్ అనే ఒక ల్యాండ్ ఏరియాను ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసిన తర్వాత అయిపోయింది, ఇది నా ఆధీనంలోకి వచ్చింది, ఇట్ కేమ్ ఇన్ టు మై కంట్రోల్ అని ఆధీనం చేసిన తర్వాత మళ్ళీ కింగ్ తన ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ ప్లేస్ ఎక్కువ కాలం ఆయన చేతిలో ఉండదు. అక్కడ కూడా మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కింగ్ వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేసి రెబెల్స్ అంటాం, తిరుగుబాటు చేసి ఆ ప్లేస్ని మళ్ళీ కింగ్ చేయి జారిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చేయి జారిపోకూడదంటే ఆ కింగ్ చేయాల్సింది ఏంటంటే హీ షుడ్ కన్సాలిడేట్, అంటే ఆక్రమించిన ప్రాంతాన్ని కన్సాలిడేట్ చేయాలి. అంటే నిజంగా దాన్ని తను ఒరిజినల్ కింగ్డమ్ లాగా ఫీల్ అయ్యి అక్కడ పీపుల్లో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ రెబెల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఎవరెవరైతే రేజ్ అవుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆ ప్లేస్ నిజంగా కింగ్ వశం అయిపోతుంది. ఫర్ సపోజ్ రేపు ఇంకొక ల్యాండ్, ఇది కూడా కింగ్ వశం అయిపోవాలంటే వై అనే ల్యాండ్, దాన్ని కూడా కన్సాలిడేట్ చేయాలి. సో రేపు జెడ్ అనే ల్యాండ్, దీన్ని కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇలా ఆక్రమించుకుంటూ పోతుంటే ఎక్కువ ఏరియా కింగ్ ఆధీనంలోకి వస్తుంది. అండ్ ఆ ఏరియా మొత్తాన్ని కూడా కింగ్ ఏం చేయాలంటే కన్సాలిడేట్ చేస్తే దెన్ ద ఏరియా ఆఫ్ కింగ్డమ్ విల్ ఇంక్రీజ్. సేమ్ కింగ్ కూడా ఎలాగైతే కన్సాలిడేట్ అయ్యాడో ఒక స్టూడెంట్ కూడా, ఫర్ సపోజ్ ఇవాళ స్టూడెంట్ ఏం చదవలేదు, 0, రేపు చదవడం స్టార్ట్ చేసి ఒక 7 pages చదువుతాడు, తర్వాత 8 pages చదవచ్చు నెక్స్ట్ రోజు, తర్వాత 9 pages చదవచ్చు, తర్వాత 10 pages చదవచ్చు. 7 pages చదివిన స్టూడెంట్ అయిపోయింది, నేను చదివేశాను, ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఇది నా బ్రెయిన్లో ఉంటుంది అనుకోవడం ఒక ఫాల్స్ మిత్, అది మీ మూర్ఖత్వం అవుతుంది. సో ఇట్లాంటి బిలీఫ్లో నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది కంప్లీట్గా వదిలేసి ఈ 8 pages ఇవాళ కొత్త 8 pages చదువుతారు, తర్వాత మళ్ళీ కొత్త టాపిక్కి సంబంధించిన 9 pages చదువుతారు. ఇది చదువుతున్నారు, ఇవి మన చేతుల్లోకి వచ్చాయి, మన కంట్రోల్లోకి వచ్చాయి, ఇది నా బ్రెయిన్లో ఉంటుంది, వెళ్ళిపోదన్న భ్రమలో ఉన్నారు. బట్ అది కాదు, నువ్వు ఒక కొత్త టాపిక్కి వెళ్ళినప్పుడు పాత టాపిక్ని కూడా నువ్వు ఇంబైబ్ చేసుకోవాలి. యూ షుడ్ స్ట్రెంథెన్ ఇట్, యూ షుడ్ కన్సాలిడేట్ ఇట్, నువ్వు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఎలాగా? సో ఈ 8 pages చదివేటప్పుడు ఈ 7 pagesకి సంబంధించిన ఎసెన్స్, కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. రేపు 9 pages చదివేటప్పుడు ఈ 15 pages కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎసెన్స్ని మళ్ళీ నువ్వు రీక్యాప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా నువ్వు చదువుతున్న కొద్దీ అంతకుముందు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని మీరు స్ట్రాంగ్గా, స్ట్రాటజికల్గా రివైజ్ చేయాలి. ఒక స్ట్రాంగ్ కింగ్ అయ్యాడంటే ఆక్రమించిన ప్రతిదాన్ని కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఒక స్ట్రాంగ్ ఆస్పిరెంట్ కావాలంటే చదివిన ప్రతిదాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. కన్సాలిడేట్కి రివిజన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ పనిని 99% స్టూడెంట్స్ చేయరు, ఎందుకంటే రివైజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి యూ డోంట్ స్పెండ్ టైం, అప్పుడు నువ్వు కన్సాలిడేట్ చేయలేవు. అలాగే కింగ్ కూడా వీళ్ళను నా వాళ్ళలాగా చేయాలి, రెబెల్స్ని కంట్రోల్ చేయాలి అంటే టైం వేస్ట్, ఎందుకు వచ్చిన బాధ, వాళ్ళు నా చేతుల్లోనే ఉంటారు, నా గుప్పిట్లోనే ఉంటారు అనుకుంటే ఈ రాజ్యం వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. సేమ్ స్టూడెంట్ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా అట్లా ఎప్పటికి ఉండదు. చెప్పిందల్లా ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలి, దానికి ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వదు, ఒక ఈజీనెస్, ఒక ఇష్టంతో చేయాలి. అప్పుడు నువ్వు చదివిన ప్రతిదీ కన్సాలిడేట్ అవుతుంది, యూ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఆస్పిరెంట్ అండ్ యూ విల్ ఆల్సో క్రాక్ ద స్ట్రాంగెస్ట్ ఎగ్జామినేషన్. ఓకేనా?